బైబిల్ గ్రంథంలో వివరించబడింది. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ జీవితమును విడిచిపెట్టి పరిశుద్ధ జీవితమును నిర్లక్ష్యం చేసి దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవిస్తూ పాపపు కార్యములను, పాపపు ఉద్దేశాలను, పాపపు ఆలోచనలను ప్రాముఖ్యత ఇస్తూ దేవుని యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా జీవించడం ద్వారా కలిగే ఫలితమును గురించి ఆదికాండము 19వ అధ్యాయంలో వివరించబడిన ఆదికాండము 19వ అధ్యాయంలో మాట్లాడారు. ఆదికాండము 19వ అధ్యాయంలో తెలియచేశారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో నేను చెప్పడం కంటే మీరు చదివితే మరింత స్పష్టంగా అర్థమవుతుందండి. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే, సొదొమ గొమొర అనే ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో నివసించే ప్రజలు పరిశుద్ధ జీవితమును విడిచిపెట్టేశారు, నీతి జీవితమును విడిచిపెట్టేశారు, యథార్థ జీవితమును విడిచిపెట్టేశారు, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టేశారు, తమ సొంత ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. పాపపు కార్యములను ప్రేమించారు, పాపపు కార్యములకు ప్రాముఖ్యతనిచ్చారు, పాపపు కార్యములకు పెద్దపీట వేశారండి. దేవుడు ఏ జీవితాన్ని అయితే జీవించమన్నాడో ఆ జీవితాన్ని విడిచిపెట్టేసి తమ సొంత ఇష్టానుసారంగా జీవించారు. ఫలితంగా అగ్నివర్షము చేత ఊరంతా కాలిపోయింది, ఊరంతా నాశనం అయిపోయింది. గమనించాలి, పరిశుద్ధ జీవితం విడిచిపెట్టి తమ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దేవునికి కోపం తెప్పించారు. చివరికి గొప్ప నష్టాన్ని పొందారు, నాశనాన్ని పొందారండి. మన జీవితంలో కూడా పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం విషయమై నిర్లక్ష్యంగా జీవించినట్లయితే రేపటి దినాన గొప్ప నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మన జీవితాన్ని సరి చేసుకుందాం, ఇప్పటికైనా మన జీవితాన్ని బాగు చేసుకుందాం, ఇప్పటికైనా మన జీవితాన్ని దేవుడు మెచ్చినట్టుగా మార్చుకుందాం. సొదొమ గొమొర ప్రజలు చేసిన ఆ యొక్క తప్పును, ఆ యొక్క పొరపాట్లను, ఆ యొక్క పాపమును మనము చేయకుండా జాగ్రత్త పడదాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.